దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 26 వచనాలున్నాయి. మొదటి వచనం, తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరు ప్రక్కల అవి 6 మూరలాయెను. ఇది గుడారపు వెడల్పు. రెండవ వచనం, వాకిలి వెడల్పు 10 మూరలు, తలుపు ఇరు ప్రక్కల 5 మూరలు, దాని నిడివిని కొలవగా 40 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. మూడవ వచనం, అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా 2 మూరలాయెను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. నాలుగవ వచనం, ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలును, ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలు నాయెను. ఐదవ వచనం, తరువాత అతడు మందిరపు గోడను కొలువగా 6 మూరలాయెను. మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా 4 మూరలాయెను. ఆరవ వచనం, ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి. ఈలాగున 30 గదులుండెను. ఇవి మేడ గదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనకయుండెను. ఏడవ వచనం, ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడ గదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పై భాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. ఎనిమిదవ వచనం, మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడ గదులకు 6 పెద్ద మూరలు గల పునాదియుండెను. 9వ వచనం, మేడ గదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు, మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండెను. 10వ వచనం, గదుల మధ్య మందిరము చుట్టూ 4 దిశల 20 మూరల వెడల్పున చోటు విడువబడి ఉండెను. 11వ వచనం, మేడగదుల వాకిన్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. ఖాళీగానున్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పుండెను. 12వ వచనం, ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు, దాని గోడ 5 మూరల వెడల్పు, గోడ నిడివి 90 మూరలు. 13వ వచనం, మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికెదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా 100 మూరలాయెను. 14వ వచనం, మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా 100 మూరలాయెను. 15వ వచనం, ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగానున్న కట్టడమును దాని ఇరు ప్రక్కలనున్న వసారాలను కొలువగా 100 మూరలాయెను. 16వ వచనం, మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. 17వ వచనం, వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. 18వ వచనం, కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములుండెను. 19వ వచనం, ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ నుండెను. 20వ వచనం, నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను. 21వ వచనం, మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వార బంధములను అట్టివే. 22వ వచనం, బలిపీఠము కర్రతో చేయబడెను. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. 23వ వచనం, మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిళ్లుండెను. 24వ వచనం, ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. 25వ వచనం,
మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను. 26వ వచనం. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.